ఫస్ట్లో ఆ ఫైట్స్ ఆ లవ్ స్టోరీ కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే ప్రభాస్ గారి క్యారెక్టర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ మారిపోద్ది. ప్రభాస్ గారు ఏదో స్టార్ హీరో అని అంతా కాదు, కానీ ప్రభాస్ గారికి రాసిన డైలాగులు కానీ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మొత్తం మారిపోతుంది. ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. విష్ణు గారి యాక్టింగ్ కానీ మొత్తం సినిమా మొత్తం మారిపోతుంది. ఇంతవరకు చూసింది ఈ సినిమా నేనా అనిపిస్తుంది. హాయ్ గాయ్స్, కన్నప్ప మూవీ చూడడానికి, కేవలం కన్నప్ప మూవీ చూడడానికి చెన్నైకి వచ్చి కన్నప్ప మూవీ చూస్తున్నా. ఎందుకంటే కన్నప్ప మూవీ అంత స్పెషల్. కన్నప్ప మూవీ చూడడానికి 3 రీజన్స్ ఉన్నాయి. 1 ప్రభాస్, 2 ప్రభాస్, 3 ప్రభాస్. జస్ట్ జోకింగ్. ప్రభాస్ గారి కోసం అయితే ఖచ్చితంగా చూస్తున్నాం. అలాగే మంచు విష్ణు గారు ఈ మూవీకి చాలా బడ్జెట్ పెట్టారు, అదొక రీజన్. ఇక మెయిన్ రీజన్ వచ్చేసి కన్నప్ప స్టోరీ తెలుసుకోవడానికి. భక్త కన్నప్ప స్టోరీ ఏంటి అనేది నాకు పూర్తిగా తెలియదు. సో ఈ మూవీలో ఎలా తీశారు, ఏం తీశారు అనేది చూడాలి. సో శివయ్య అనే డైలాగ్ కూడా మంచు విష్ణు గారు చెప్పినప్పుడు కాంట్రవర్సీ అయింది కదా. సో అది ఎంతవరకు వర్త్, మంచు విష్ణు గారు ఎలా యాక్ట్ చేశారు, అసలు చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ మూవీ చూస్తే మాట్లాడుకుందాం. చెన్నైలోని ఎస్కేప్ అవెన్యూ మాల్కి అయితే వచ్చాం. సో కన్నప్ప మూవీ చూడడానికి. గైస్ ఏం లేదు, మన ఛానల్లో షార్ట్ వీడియో కానీ ఉండిందా కన్నప్ప మూవీ రివ్యూ గురించి. అంటే మూవీ బాగున్నట్టు, అంటే నాకు బాగా నచ్చినట్టు. ఒకవేళ ఓన్లీ వ్లాగ్ మాత్రమే ఉండి ఛానల్లో షార్ట్ వీడియో లేదంటే మటుకు నాకు మూవీ నచ్చినట్టు. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మూవీ బాగుందా లేదనేది మీరే డిసైడ్ అవ్వాలి. బై మిస్టేక్ జస్ట్లో అయితే తమిళ్లో మూవీలో టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సింది. జస్ట్ మిస్ తెలుగులోనే బుక్ చేసుకున్నాం, సేఫ్. తమిళ్లో కానీ బుక్ చేసుకుంటే గోవిందా అయిపోయిండేది. మాలేమో రిచ్గా ఉంది. అలాగే టికెట్ 200 అంటే చాలా బెటరు. పీవీఆర్ బాగుందంతా. బట్ మూవీ కూడా చూసి మాట్లాడుకుందాం. మిర్రర్ వీడియో కూడా డన్. చెన్నై పీవీఆర్ అవెన్యూ మాల్లో దీన్ని చూసాక నెల్లూరు రైన్ స్క్వేర్ మాల్ది సేమ్ ఇలానే అనిపిస్తుంది. సో దీన్నే వాళ్ళు కాపీ చేసి అదే డిజైన్ చేశారు అనుకోవాలా, లేక చూడాలా మనం. మీకేమనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి. పీవీఆర్లో మూవీకి వస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లా సీటింగ్స్ ఉంటాయి. సపరేట్గా మనం హాల్లో కాకుండా ఇట్లా బయట కాసేపు కూర్చోవచ్చు. సో ఇక్కడ మనం రివ్యూ చెప్పుకోవడానికి అన్నిటికి కూడా బాగుంటుంది. నాకు అందుకే పీవీఆర్ బాగా ఇష్టం. సో ఇంకోటి వచ్చేసి యాక్చువల్గా ప్రతి మూవీకి మార్నింగ్ వెళ్తాను 11 AM అలాగా. బట్ ఈ మూవీకి నైట్ వెళ్తున్నాను కాబట్టి కొంచెం పర్సనల్ బిజినెస్ వల్ల నైట్ వరకు ఏ రివ్యూ కూడా చూడకుండా మ్యాక్సిమం మంచు మనోజ్ గారు సినిమా బాగుంది అన్నది ఒక్కటే చూశాను నేను సోషల్ మీడియాలో. చాలా బాగుంది, ప్రభాస్ గారు వచ్చిన తర్వాత మూవీ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అని చెప్పాక అప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే కొంచెం పర్సనల్ బిజినెస్ వల్ల, లేకుంటే సండేనో ఇంకా ఎప్పుడో చూసేవాడిని. సో అదొక్క రీజన్తో అయితే ఇప్పుడు మూవీకి అయితే వెళ్తున్నా. ఆల్రెడీ మీరు మూవీ చూసారా? సో మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి. నేనైతే మంచు మనోజ్ గారు చెప్పారు కదా మూవీ అదిరిపోయిందని. సో సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారు వస్తారు. అది అలాగే మంచు విష్ణు గారు యాక్టింగ్ ఎలా చేశారు, డైరెక్షన్ ఎలా ఉంది, మెయిన్గా భక్త కన్నప్ప స్టోరీ తెలుసుకోవడానికి వెళ్తున్నా. సో మూవీ చూశాక అసలు రియల్ స్టోరీ ఏంటో కూడా మామూలుగా బయట కూడా వికీపీడియాలో, యూట్యూబ్లో కొంతమంది చెప్తారు కదా. సో అన్నీ కూడా చూసి తెలుసుకుంటా. సో అదనమాట మ్యాటరు. మెయిన్గా నాకు భక్త కన్నప్ప స్టోరీ తెలుసుకోవాలని ఉంది. అది మెయిన్ రీజన్ సినిమాకి రావడానికి. మీరు మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రభాస్ గారి కోసమా లేకుంటే ఏదో, అది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక డైరెక్ట్గా మూవీ చూసి ఫస్ట్ హాఫ్ రివ్యూ అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను. కన్నప్ప మూవీ ఫస్ట్ హాఫ్ చూశాక ఓకే అనిపించింది. మరీ గొప్పగా అనిపించలేదు, మరి అలాగా టూ మచ్ డిసప్పాయింట్ అనిపించలేదు, బాగా అనిపించింది. మెయిన్గా మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టార్టింగ్లోనే మోహన్ బాబు గారి వాయిస్తో చెప్పేస్తారు ఇది మూవీకి అనుగుణంగా స్టోరీని మార్చాము అని క్లారిటీగా చెప్తారు. సో అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు అర్థమైపోద్ది, ఓకే ఇది ఫుల్ రియల్ స్టోరీ కాదు, కొంచెం చేంజెస్ జరిగాయి అనేది మనకు అర్థమైపోద్ది. సో అప్పుడు మనం మూవీలా చూస్తాం. ఓకే ఓవరాల్గా మూవీని ఎట్టుంది అట్లా తీసామని కానీ అలా క్లారిటీగా కానీ ఇవ్వకుండా ఉంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ మొదలవుద్ది. సో ఆ క్లారిటీ ఉండైతే చాలా బెటర్ అనిపించింది. మ్యాక్సిమం అందరూ అన్నది ఏంటంటే సెకండ్ హాఫ్లో మూవీ బాగుంటుంది, ప్రభాస్ గారు వచ్చిన కాడి నుంచి అన్నారు. కానీ సో ఇప్పుడు మూవీ అలానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో హీరోయిన్కి మంచు విష్ణు గారి మధ్య, అది కొంచెం అవసరమా అన్నట్టు అనిపించింది. అక్కడక్కడ కొంచెం నాకైతే కొంచెం ఇరిటేషన్ అనిపించింది. సో అది బాగున్నా కూడా ఈ సినిమాకి అవసరం అనిపించింది. ఫైట్స్ కూడా పర్లేదు అనిపించింది. యాక్టింగ్ కూడా విష్ణు ఓకే అనిపించింది. కొన్ని దగ్గర బాగా చేశారు, కొన్ని దగ్గర అంతగా నాకేం అనిపించలేదు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే చూడొచ్చు. మొత్తం సెకండ్ హాఫ్ కూడా చూసి అయితే మాట్లాడుకుందాం. సో ఇది మ్యాటరు. ఇక అందరు క్యారెక్టర్లు, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రివీల్ చేయకుండా అయితే ఫస్ట్ హాఫ్ ముగిస్తుంది. సో అది కొంచెం పర్లేదు అనిపించింది అలా ముగియడం. ఓవరాల్గా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. సో ఇది కూడా ఒక మంచి విషయం. బట్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్స్
సో ఇవన్నిటిని కావాలని పెట్టారా? ఇప్పుడు అంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి వీళ్ళని కావాలని పెట్టారా? సో మూవీలో నీడ్ ఉందా? ఇవన్నీ మనం మూవీ సెకండ్ హాఫ్ కూడా చూసి ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇంకా మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం అయితే అదిరిపోయింది ఫస్ట్ హాఫ్లోనే. అలాగే లొకేషన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొంచెం న్యాచురాలిటీ మిస్ అయినా కూడా ఓవరాల్గా లొకేషన్స్ అయితే బాగున్నాయి. ఇక మెయిన్ ఏంటంటే ఫస్ట్ 20 minutes మూవీ చాలా బాగుంటుంది. మనకి మోహన్ బాబు గారు ఇస్తారు అది ఎక్స్ప్లెనేషన్ దానికి తగ్గట్టు. తర్వాత సినిమా కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపించింది అక్కడక్కడ కొన్ని సీన్లో, ఈ లవ్ స్టోరీ పరంగా ఇవన్నీ పరంగా. ఎందుకంటే డైరెక్ట్ ఆ ప్లాట్లోకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అక్కడ కొంచెం డైవర్ట్ అనిపించింది. ఏంటంటే కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి కదా, లవ్ స్టోరీస్ యాడ్ చేయడం, కొన్ని సీన్స్ యాడ్ చేయడం, ఇవన్నీ పెట్టడం వల్లే కొంచెం మూవీ డైవర్ట్ అయినట్టు అనిపించింది. అంతకు మించి అయితే మిగతా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగానే ఉంటుంది. సో అది గైస్, సెకండ్ హాఫ్ కూడా చూస్తే మనకు క్లారిటీ వస్తుంది, చూసి మాట్లాడుకుందాం. ఇక ప్రభాస్ గారు అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutesకి వస్తారన్నారు. బట్ చూద్దాం. అంటే ఇక్కడ ప్రభాస్ గారి కోసంతో పాటు క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత బాగుంటుంది, సో ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేశారు అనేది, క్యారెక్టర్ అవసరం ఉందా, సో ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారి అవసరమా, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో అయితే చూసి మాట్లాడుకుందాం. కన్నప్ప మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్తో. తర్వాత మళ్ళా మూవీ స్లోగా అనిపిస్తుంది, కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ప్రభాస్ గారి క్యారెక్టర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ మారిపోద్ది. ప్రభాస్ గారు ఏదో స్టార్ హీరో అని అంతా కాదు, కానీ ప్రభాస్ గారికి రాసిన డైలాగులు కానీ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మొత్తం మారిపోతుంది. ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. విష్ణు గారి యాక్టింగ్ కానివ్వండి, మొత్తం సినిమా మొత్తం మారిపోతుంది. ఇంతవరకు చూసింది ఈ సినిమా నేనా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, తెలియకుండా అయిపోద్ది సినిమా అంతా. బట్ ఫస్ట్లో ఆ ఫైట్స్, ఆ లవ్ స్టోరీ కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తాయి. ఇంకా మిగతా ఓవరాల్ మొత్తం సినిమా అయితే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. యాక్టింగ్ కానీ మొత్తం స్టోరీ పరంగా అంతే పరంగా ప్రభాస్కి రాసిన డైలాగులు కానీ మొత్తం చాలా బాగుంటుంది. హ్యాపీగా చూడొచ్చు మూవీ, సూపర్. ప్రభాస్ గారు ఎప్పుడైతే వస్తారో అక్కడి నుంచి మూవీ అయితే వేరే లెవెల్కి మారిపోతుంది. ప్రభాస్ గారు అనేది కాదు కానీ మ్యాటర్, అక్కడ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ చాలా బాగా సెట్ అయ్యాయి. తర్వాత నుంచి ప్రభాస్ గారి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత కూడా విష్ణు క్యారెక్టర్ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఇంకా క్లైమాక్స్ సాంగ్ కానివ్వండి, అక్కడ మోహన్ బాబు గారి డైలాగ్స్ కానివ్వండి, మొత్తం వాళ్ళిద్దరు కన్వర్జేషను, సో చాలా బాగుంటుంది. సో ఏదైతే మెయిన్ స్టోరీ ఉందో అది ప్రభాస్ గారి స్టోరీ నుంచి అయితే మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా బాగుంటుంది. కన్నప్ప మూవీని అయితే హ్యాపీగా వెళ్ళైతే చూడొచ్చు. ఇది నా రివ్యూ. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటి అంటే, సో సినిమా స్టార్టింగ్లో ఒక 20 minutes బాగుంటుంది. తర్వాత అక్కడక్కడ కొన్ని లేనిపోని సీన్లు వస్తూ ఉంటాయి. బీజిఎం బాగుంటుంది. అలాగే క్యారెక్టరైజేషన్స్ ప్రతి ఒక్కరు, అక్షయ్ కుమార్ గారి నుంచి మోహన్ లాల్ గారి నుంచి మోహన్ బాబు గారు, అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారు. శరత్ కుమార్ గారు ప్రతి క్యారెక్టర్ న్యాయం చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మూవీ మొత్తం ఉంటుంది. ఇవి పాజిటివ్స్. అలాగే స్టోరీ ప్లాట్ని కొద్దిగా అక్కడక్కడ మిస్ అవుతారు. సో అదే కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది. ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ అలాగే లవ్ సీక్వెన్సెస్ మటుకు కొన్ని దగ్గర ఇబ్బంది పడతాయి. మిగతా అంతా మూవీని అయితే ఓవరాల్గా అయితే బాగుంది గైస్, హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇది నా రివ్యూ. మీరు అనుకుంటున్నారు అది కూడా కామెంట్లో తెలియజేయండి. వీడియో అయితే లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బై, థ్యాంక్స్. We rise like tall buildings.